శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కావాలంటే భయ్య ఈ వీడియో మొత్తం ఒకసారి చూడండి. ఆయన చెప్పిన జ్ఞానబోధం వింటే పిచ్చకపోతే జనాలు ఖచ్చితంగా చెప్తున్నాం, పక్క గ్యారంటీ. మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడేదా చూడండి దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి ఎన్ని 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 అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. వాళ్ళు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలని. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, ఒక్కసారి మీరు కూడా వినండి గాయస్. మీకు చెప్పిన తర్వాత ఇతన్ని అనడానికి రీజన్ కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఒక్కసారి నిజంగా చెప్పడం చాలా కోపం వచ్చింది నాకు నిజంగా చెప్పాలంటే. మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని అయినా నీకు ఇంత కోపం ఎందుకు వస్తుంది నాకు ఇప్పుడు అర్థం కావట్లే భయ్య. అంటే ఇప్పుడు ఆయన తప్పేం మాట్లాడండి చెప్పండి. స్టీల్ బట్టలు వేసుకోవడం కూడా తప్పేనా? అంటే నీ ఉద్దేశం ఏంటిది? అందరు తిరుగుకుంటూ ఉండాలి అందరు కలిసి. ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి. ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ అంటే ఇప్పుడు ఈయన చెప్తే గానీ మనకి ఈ విషయం అర్థం కాదనమాట. ఏనండి అయ్యానండి వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచులు కట్టుకుంటారు పొట్టకాయలకి గాలి తగలడం కోసం. ఇంకొందరు లుంగి పంచులు కట్టుకుంటారు మన పంతులు గారి లాగా, గాలి తగలాలి. ఓకే, అయిపోయింది. మరి అమ్మాయిలకు అవన్నీ అమ్మాయిలు యోని మార్గం ఎలా ఉంటది? ఇదిగో గర్భాశయించి పెద్ద పెద్దగా ఉంటది, బుర్ర ఇందులోంచి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎంత పెద్దది ఉంటది రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అనడానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో, చూడు ఎంత పెద్దది. ఇంకా దీనికన్నా పెద్దది అనమాట ఆ బిడ్డ ఇందులో నుంచి. అంటే భయ్య ఇప్పుడు ఈయన చెప్తే గానీ లేడీస్కి మొత్తం తెలియదు అనమాట ఈ ముచ్చటంతా. అంటే నేను వచ్చి జ్ఞానం చేస్తున్నాడే లేడీస్కి అందరికి వస్తుంది. ఎంత చిన్న కన్నంలో నుంచి ఎంత గొప్పది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా? ఈ వజైనాలో క్యాన్సర్లు, మొత్తం రక్తం. ఆ 3 రోజులు ఇది అవుతుంది కదా, ఆ 3 రోజులు తర్వాత 10 రోజులు ఇబ్బందులు, కంపులు, జిగురులు, వైట్ దిచ్చ, ఎన్నో రకాల క్యాన్సర్లు, ఎన్నో ఇబ్బందులు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఎన్నో నొప్పులు ఆడుకుంటాయి. నీకేటుంది పుట్టిన కాంచి వచ్చినంత వరకు ఏ నొప్పి లేదు. నెలకో నొప్పులకి తలనొప్పులు, దానికి తోడు దీని మీద అవికరణం, తీసి తర్వాత డైర్లు కప్పేసి తర్వాత లంగాలు వేసేసుకొని ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను ఒళ్ళంతా. ఒకప్పుడు ఇతనే మహానుభావుడు అనేవాడు భయ్య. ఇండియా అంటే సాంప్రదాయానికి పెట్టింది పేరు అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే కడ్డలు వేసుకొని బయట తిరగాలని చెప్పి చెప్తున్నామంట. అంటే బికినీలు వేసుకొని తిరగాలన్నమాట. అలాంటప్పుడు ఇంకా బట్టలు వేసుకుని భయ్య ఊగుట అయిపోతుంది కదా. అది కూడా ఎందుకని ఈ విషయం అర్థం కాలేదనుకుంటా. చీర పెట్టిందే అందుకు వాళ్ళకి గాలి తగలడానికి కోసం అని చెప్పేసి ఆ మా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతనైతే. ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండదు అన్వేషణ అంటే. ఇది చూశాక దరిద్రం అంటే దరిద్రం అనిపించినకైతే. దీనిపై మీ కామెంట్ అంటే కింద కామెంట్ ఎప్పుడు భయ్య పగిలిపోవాలి ఒకరికి.